ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలండి. వాక్యంలో నుంచి చిన్న మాట మనం చదువుకుందాం. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాక్యం ఏ సెలవిస్తుందంటే, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇదేనన్నా ఏమి పనికిరాని స్థితిలో నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా బిడ్డ? దేనికి నేను పనికిరాను? సమాజంలో, ఇటు కుటుంబంలో, అటు చదువులో, అటు దేవునిలో కూడా నేను దేనికి పనికిరాను అని నువ్వు అనుకుంటున్న నిస్సహాయ స్థితి నుంచి ఇక్కడ ఒక చెట్టుని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటు చూడండి, ఇది ఒక తుమ్మకర్ర చెట్టు అన్నమాట. ఇది బైబిల్లో పాత నిబంధన కాలంలో దేవుడు మందసాన్ని తయారు చేయమనడానికి దేవుడు వాడుకున్నటువంటి వస్తువు తుమ్మ చెట్టు అన్నమాట. చూసారండి, దీని నిండా భయంకరమైన ముళ్ళులు. ఈ చెట్టు వలె ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి? భయపడకండి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ చెట్టు వల్లే ఎన్ని ముళ్ళులుండి ఇది పనికిరాని స్థితిలో నీ జీవితం ఉన్నా సరే, దేవుడు వాడుకుంటే నువ్వు దేంట్లోనైనా వాడబడగలుగుతావు. ఈ తుమ్మకర్ర చెట్టునే దేవుడు నిబంధన మందసాన్ని దేవుడు తయారు చేయడానికి దేవుడు ఈ చెట్టుని ఎన్నుకున్నాడు. నువ్వు ఎలాంటి ముళ్ళుకరమైన పరిస్థితిలో, ఎలాంటి పనికిరాని స్థితిలో నేను దేనికి ఉపయోగపడనని ఈ చెట్టు వల్ల నువ్వు బాధపడుతున్నావు, భయపడకు. దేవుడు నిన్ను వాడుకోవడానికి సమర్థుడు. దేవుడు నీలో ఉన్న నైపుణ్యాన్ని కూడా వాడుకోగలిగిన సమర్థుడు. ఎవరికి నేను పనికిరాను అని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావా? భయపడక. అసలు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడి దినాన్ని నిన్ను కూడా తన పరిచర్య కొరకు ఈ తుమ్మ చెట్టుని ఏ రీతిగా అయితే పరిశుద్ధ స్థలంలో ఉంచుటకు దేవుడు ఎన్నుకున్నాడో, ఎన్నిక లేని నీ నా జీవితాన్ని కూడా దేవుడు మలచుకొని ఈ ముళ్ళని చెక్కి తన అనుకూలమైన పాత్రగా నిన్ను మలుచుకొని దేవుడు నిన్ను ఇదేనన్నా వాడుకోగలిగిన సమర్థుడు. ప్రైజ్ లార్డ్. ఈ ముళ్ళు చెట్టు అనుకుంటుంది, నేను దేనికి పనికిరాను, నన్ను ఎవరు వాడుకోరు, నేను నరకి వేయబడి మూలన పడివేయబడగలిగేటువంటి వస్తువునని ఈ చెట్టు అనుకుంటుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత మాత్రం భయపడడానికి లేదు. నేను దేనికి పనికిరాను, సమాజానికి, కుటుంబానికి, చదువులో దేనికి ఉపయోగపడను అని నువ్వు అనుకుంటున్నాము. కానీ ప్రభు నిన్ను ఇదేనన్నా వాడుకోగలిగిన సమర్థుడు. కలత, భయము, ఓటమి, నిరుత్సాహం, భయం ఇవన్నీ పక్కన పెట్టు. దేవుని యొక్క నడిపింపుకి, దేవుని యొక్క ప్రసన్నతకు, దేవుని చిత్తానికి నువ్వు తల వంచగలిగినట్లయితే దేవుడు నిన్ను దినాన్ని వాడుకోగలిగిన సమర్థుడు. ప్రైజ్ లార్డ్.